రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైంది నటి లిషిత. దాంతో ఆమె శాంపిల్ సేకరించారు పోలీసులు. ఇటు పరారీలో ఉన్న సందీప్ కూడా అజ్ఞాతం వీడాడు. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. ఇక పరారీలో ఉన్న శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నటుడు నీల్ రాత్రికి రాత్రే అమెరికా పారిపోయినట్లు గుర్తించారు. దాంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు కొలిక్కి వస్తుంది. పార్టీతో సంబంధం ఉన్నటువంటి వారిలో కొంతమంది పరారీలో ఉండగా నిన్న సందీప్, లిషా గచ్చిబౌలి పిఎస్ ముందు లొంగిపోయారు. ఇప్పటికీ నీల్ మాత్రం అమెరికా పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ముందు పార్టీ జరిగినటువంటి తరుణంలో పార్టీతో సంబంధం ఉన్నటువంటి ముగ్గురు కీలక వ్యక్తులు మొదటి రోజే దొరికారు. కానీ పార్టీలో ఎవరెవరు ఉన్నారని అనేది లిస్టు బయటకు రాగా అందులో స్టార్ డైరెక్టర్ క్రిష్ కూడా ఒక 4 రోజుల తర్వాత విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత పార్టీతో సంబంధం ఉన్నటువంటి వారిలో లిషి, సందీప్ వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచి పరారీలో ఉన్నారు. వీరితో పాటు నీల్ కూడా పరారీలో ఉన్నారు. కానీ దాదాపు పార్టీ జరిగినటువంటి 9వ రోజు లిషి వచ్చి గచ్చిబౌలి పిఎస్ ఎదుట లొంగిపోయింది. ముఖ్యంగా వీళ్ళు పరారీలో ఉన్నట్లు చెప్పుకోవడానికి కానీ లేకపోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు రాకుండా ఉండడానికి కారణం ఎక్కడ ముందుగానే వెళ్తే యూరిన్ టెస్ట్లో తాము డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలుతుందేమో అని చెప్పి భయపడ్డారు. ఎప్పుడైతే డైరెక్టర్ క్రిష్ వచ్చి తన యూరిన్ టెస్ట్ శాంపుల్ ఇచ్చారో అందులో నెగటివ్ రావడంతో మిగతా వ్యక్తులు అంటే లిషి కానీ లేకపోతే సందీప్ వీళ్ళిద్దరు కూడా పిఎస్కి వచ్చారు. అంటే తాము కూడా యూరిన్ టెస్ట్ ఇస్తే నెగటివ్గా వస్తుంది, ఇప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో లిషి అదేవిధంగా సందీప్ ఇద్దరు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న పోలీసులు ఎదుట హాజరయ్యారు. వాళ్ళ శాంపుల్స్ కూడా సేకరించారు. ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. వాటి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి అటు క్రిష్ కూడా వచ్చి తన శాంపుల్స్ని ఇచ్చారు. యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఆ పార్టీతో సంబంధం ఉన్నటువంటి వారిలో మరొక వ్యక్తి నీల్ మాత్రం అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు పట్టుబడినటువంటి వారిలో వివేకానందతో పాటు కేదార్నాథ్ ఉన్నాడు. ఆ తర్వాత నిర్భయ్ సింధీ కూడా ఉన్నారు. ఆ ముగ్గురి టెస్టులు కూడా వాళ్ళు పోలీసులు మొదటి రోజే తీసుకున్నారు. అందులో వాళ్ళకు నెగిటివ్ వచ్చిందా లేకపోతే వాళ్ళ రిపోర్ట్స్ విషయంపైన ఇంకా క్లారిటీ పోలీసులు ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే అటు వివేకానందకు మొదటి రోజే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నిర్భయ్, కేదార్నాథ్ కూడా మొదటి రోజే బెయిల్ పైన బయటకు వెళ్ళినప్పటికీ ఇందులో కేదార్ ముఖ్య వ్యక్తిగా ఉన్నాడు. సినీ సెలబ్రిటీలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 2 పబ్లకు తను డైరెక్టర్గా కూడా ఉన్నాడు. కాబట్టి తన పైన ఇప్పటికీ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే కేదార్ ఎక్కడా విదేశాలకు వెళ్ళిపోకుండా ఉండే విధంగా పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరయ్యే విధంగా కేదార్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి ఇందులో ఉన్నటువంటి వారిలో ఇప్పటికీ శ్వేత మాత్రం ఇంకా పరారీలోనే ఉంది. శ్వేత గోవాలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి శ్వేత కోసం ఇప్పటికే నోటీసులు కూడా పంపించారు. మరి శ్వేత ఎప్పుడు హాజరవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్ పార్టీకి డ్రగ్స్ వచ్చినటువంటి మూలాలను కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. గోవా నుంచే డ్రగ్స్ వచ్చినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. గోవాలో జైల్లో ఉన్నటువంటి అబ్దుల్లా ద్వారానే ఈ డ్రగ్ అంతా సప్లై అయింది. ముందుగా అబ్దుల్లా నుంచి అబ్దుల్ రెహమాన్కు సప్లై అయింది. రెహమాన్ నుంచి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెడ్లర్ వహీద్ బేగ్కు సప్లై అయింది. వహీద్ బేగ్ నుంచి సయ్యద్కి డ్రగ్స్ సప్లై అయింది. సయ్యద్ అనే వ్యక్తి వివేకానంద కారు డ్రైవర్కు డ్రగ్స్ అందజేశాడు. అంటే డ్రగ్స్ మూలాలను కూడా ముందుగా పట్టుబడినటువంటి డ్రగ్ పెడ్లర్ అయినటువంటి సయ్యద్ అబ్దుల్లాను విచారిస్తే సయ్యద్ అబ్దుల్లా వహీద్ బేగ్ పేరు చెప్పాడు. వహీద్ బేగ్కు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయని పోలీసులు ఆరా తీయగా అబ్దుల్ రెహమాన్ నుంచి డ్రగ్స్ వచ్చినట్లుగా గుర్తించారు. అబ్దుల్ రెహమాన్కు గోవా జైల్లో ఉన్నటువంటి అబ్దుల్లా నుంచే డ్రగ్స్ వచ్చినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికే డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేటటువంటి మూలాలను గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. కెమెరామెన్ సురేష్తో రవికుమార్, NTV, గచ్చిబౌలి.